నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఆ విభేదాలు అందరికీ తెలిసాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ కు తరలివచ్చారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చూశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో, ఇక అంతే, దాన్ని ఆ ఫ్లెక్సీలు తీసేయాలంటూ కూడా అక్కడి వాళ్ళను ఆదేశించారు. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేలా చేశారు వీళ్ళు. నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఆ విభేదాలు అందరికీ తెలిసాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర, రవిచంద్ర, ఎస్ చెప్పండి. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చూస్తారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో, వాటిని తీసేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేల వాళ్ళు కూడా ఉన్నారు. నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఆ విభేదాలు అందరికీ తెలిసాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చేశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో, వాటిని తీసేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య.
అంతే. బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు. నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఆ విభేదాలు అందరికీ తెలిసాయా? ఈ ప్రశ్నలకు అవునని సమాధానం వినిపిస్తుంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చూశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో, వాటిని తీసేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు. నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఆ విభేదాలు అందరికీ తెలిసాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చూశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో, వాటిని తీసేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవిచంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే సునీత, ఉదయం ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఉదయం ఎన్టీఆర్ దాంతో పాటు కళ్యాణ్ రామ్ వచ్చేసి వాళ్ళు ముందస్తుగానే ఎన్టీఆర్ దగ్గర నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత బాలకృష్ణ వచ్చారు. 8 గంటలకు అటు ఇటు సమయంలో బాలకృష్ణ వచ్చారు. బాలకృష్ణ వచ్చే సమయానికి అప్పటికే అంతకంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నందమూరి తారక రామ జూనియర్ ఎన్టీఆర్ అంటూ 28వ వర్ధంతి సందర్భంగా అభిమానులకు స్వాగతం అంటూ ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినట్టుగా అభిమానులు అటు సీనియర్ ఎన్టీఆర్, దాంతో పాటు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఫోటోలు పెట్టేసి ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఈ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి ఎటు చూసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తప్ప మిగతా ఎవరికి కనిపించట్లేదు. టీడీపీ నేతలు, దాంతో పాటు చంద్రబాబు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఇక్కడ ఉన్నట్టు అభిమానులు ఆ తర్వాత బాలయ్య ఇక్కడికి వచ్చేసి నివాళులు అర్పించి వెళ్ళేట సమయంలో ఏంటి ఫ్లెక్సీలు
మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాయి, మనకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కావచ్చు, మనలో ఎవరు లేవన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఫ్లెక్సీ మర్చిపో కూడా లేదని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఫ్లెక్సీ లేనటువంటి సందర్భంగా ఆయనకు కూడా కాస్త ఇరిటేషన్ అనిపించి ఉండొచ్చు. దీంతో సైగ చేసి సిగ్నల్స్ ఇచ్చారు వాళ్ళ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు సిగ్నల్ ఇవ్వడం తోటి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఆ ఫ్లెక్సీలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని తీసుకెళ్లేసి పక్కకు పడేశారు, పక్కకు అటువైపు ఉన్నటువంటి దానికి పక్కగా పెట్టేశారని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఈ విధంగా తొలగించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అచ్చం పోలిక సీనియర్ ఎన్టీఆర్ పోలికతో ఉన్నటువంటి దాంతో కుటుంబ సభ్యుల్లో ఈ విధంగా విభేదాలు వాళ్లకు వాళ్లే ఈ విధంగా తొలగించాలని చెప్పడం, ఆ తర్వాత తొలగించడం, ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ అటు బాలకృష్ణ మధ్య మరోసారి కుటుంబ విభేదాలు బయటపడ్డానికి స్పష్టంగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రవిచంద్ర, ఇప్పుడు అదైతే జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా వాళ్ళ బ్రదర్ ది కూడా ఫోటోస్ తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళ ఫ్లెక్సీలు కూడా తీసేసిన పరిస్థితి. వాళ్ళ ఫ్యాన్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? ఫ్యాన్స్ కూడా ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కొంతమంది ఇప్పుడే చేరుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు మాట్లాడలేక పరిస్థితి లేదు. కొద్దిసేపు క్రితం మాట్లాడతారన్నా అంటే మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో దారి తీస్తుంది అన్నట్టు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో దారి తీస్తుంది, అసలే ఇప్పటికే ఏపీలో ఎన్నికలు ఉంటుంటే సమయంలో ఇదంతా ఎక్కడికో దారి తీస్తుంది అన్నట్టు అభిప్రాయం చెప్తున్నారు. అయితే మొత్తానికి మాత్రం ఎటు చూసినా కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టడం తోటి బాలకృష్ణకు నచ్చలేదు, బాలకృష్ణకు ఇరిటేషన్ అనిపించి ఉండొచ్చు. అందుకే ఫ్లెక్సీలు సిగ్నల్ ఇచ్చేందు అలా అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు సిగ్నల్ ఇవ్వడంతో ఇక్కడ ఆ ఫ్లెక్సీలు తీసేసి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు తీసుకుపోయి పక్కకు పడేశారు. ఆ పక్కకు కనిపించకుండా పెట్టారు, అంటే ఇటు రివర్స్ లో పెట్టేసి అటు పక్కకు కనిపించకుండా పెట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, కుటుంబ విభేదాలు ఉంటే మాత్రం అభిమానులు, మా అభిమానం వేరు, కుటుంబం బాలకృష్ణ ఫ్లెక్సీలు కూడా పెట్టుకోవచ్చు, చంద్రబాబు ఫ్లెక్సీలు కూడా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదంటే అభిప్రాయం చెప్తున్నారు. కాకపోతే మీడియా ముఖంగా ఆ అభిప్రాయం వ్యక్తం చేయట్లేదు. కానీ వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుంటే మేము వద్దన్నామా, వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము వద్దన్నామా, ఇలా చేయడం సరైనది కాదన్న అభిప్రాయాన్ని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఒకంత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే అంశమని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఏమైనా ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్ రవిచంద్ర, ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. మరి ఏంటి సిచ్యువేషన్? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తారంటారా? అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇటు హైదరాబాద్ ఉన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. దాంతో ఆ మీడియా పెద్ద ఎత్తున వచ్చింది. దాంతో పాటు పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. పోలీసులు ఇంతకు ముందుకు ఇప్పటికే కొంతమంది మళ్ళీ పెట్రోలింగ్ వచ్చినట్టుగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అంటే ఏదన్నా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది, ఇంటెలిజెన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది. కొంతమంది ఇప్పుడిప్పుడే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చేరుకుంటారు కాబట్టి మళ్ళీ ఇంకేదైనా వివాదాలు ఉన్నట్టుగా ఫ్లెక్సీలు చించడం, దాంతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఉన్న ఫ్లెక్సీలను చించేయడం, ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయన్న ఆలోచనతో కూడా పోలీసులు ఆ పెద్ద ఎత్తున మోహరించారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు దాంతో పాటు అభిమానులు కూడా చేరుకుంటున్నారు. పోలీసులు దీని మీద నిఘా ఉంచారు, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్నుంచి ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా మళ్ళీ పెద్ద సంఖ్యలో వచ్చేసి ఏమన్నా ఆందోళనలు, లేదంటే ఉన్న ఫ్లెక్సీలు మిగతాయి కొన్ని ఫ్లెక్సీలు మాత్రం చంద్రబాబు బాలకృష్ణ కొన్ని ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వాటిని ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలని ఎందుకు ఆదేశించినట్లు, దీని వెనుక ఆంతర్యం ఏంటి? అయితే ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలాల నుంచి పార్టీని పట్టించుకోకుండా ఉండటం, పార్టీకి రెస్పాండ్ కాకపోవడం, పార్టీకి సంబంధించిన ప్రచారంలో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయకపోవడం, దీంతో వివాదాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలాల నుంచి కూడా టీడీపీకి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల నుంచి కూడా ఏ రోజు కూడా ఆయన టీడీపీకి సంబంధించిన ప్రచారం కానీ ఇందులో పాల్గొనున్నట్టుగా సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో అటు పొలిటికల్ వైరం ఇప్పుడు ఫ్లెక్సీలు రాకొచ్చింది చెప్పవచ్చు, ఫ్లెక్సీ పాలిటిక్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ వైరం ఇక్కడ కంటిన్యూ అవుతూ ఈ రోజు బహిర్గతమైందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే బాలకృష్ణ టీడీపీలో ఉన్నారు, మరోపక్క ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఒకటే కుటుంబం కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలంటే కూడా అంటే ఏమన్నట్టు బాలకృష్ణ టీడీపీ ఇది రాజకీయంగా చేస్తున్నారా ఎన్టీఆర్ వర్ధంతిని, లేదంటే అక్కడికి బంధువులు వస్తుంటారు, అభిమానులు కూడా వస్తుంటారు, దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఉంటాయి, తీసేయడానికి గల కారణాలు ఏంటి? అంటే దీన్ని రాజకీయంగా చేస్తున్నారా? రాజకీయంగా వాడుకుంటేందుకే ఈ విధంగా సిగ్నల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏపీలో టీడీపీని అంటే సీనియర్ ఎన్టీఆర్ ను ఓన్ చేస్తుంటే ప్రయత్నం
అటు జూనియర్ ఎన్టీఆర్ చేయడం, దాంతో పాటు ఇటు టీడీపీ కూడా చేయడం జరుగుతుంది. దాంతో ఈ విధంగా రాజకీయంగా ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలా సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఫ్లెక్సీలు మొత్తం ఆయన్నే ఉన్నాయి. అంటే దీంతో పార్టీ వేరు, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, ఎన్టీఆర్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కు ఈ విధంగా ఉండేట్టుగా అభిమానులు పెరిగేట్టుగా ఉద్దేశంతో ఈ విధంగా రకరకాల ఉద్దేశాలతో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ పాలిటిక్స్ ఇక్కడ బహిర్గతమైన వాళ్ళ మధ్యలో ఉన్నట్టుగా వైరం బహిర్గతమైందని చెప్పొచ్చు. ఫ్లెక్సీల రూపంలో బహిర్గతమైందని చెప్పొచ్చు. అయితే ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఉన్నట్టు ఫ్లెక్సీలను చూస్తే ఈ బాలకృష్ణ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, టీడీపీ నేతలు ఎక్కడ ఫ్లెక్సీలు కనిపించినట్టు పరిస్థితి కూడా బాలకృష్ణకు కోపం తెప్పించి ఉండొచ్చని చెప్పొచ్చు. దీంతో అతను ఉన్నట్టు ఫ్లెక్సీలు అన్ని జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయి, వీటిని తొలగించని సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు. దాంతో ఆయన వెంటనే తీసుకెళ్లి పక్కకు పడేయడంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు కూడా చేరుకుంటున్నారు. చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతిని రాజకీయం చేయడం పట్ల వారు స్పందించారా? స్పందించలేదు. అంటే మళ్ళీ దీని మీద ఏ విధంగా అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, తారక రామారావు ఎవరు కూడా స్పందించలేదు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఏదో అభిమానులు ఒకరిద్దరు చేసినట్టుగా పనికి మాకు సంబంధం లేదు ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తం చేయలేదు. వాస్తవంగా ఉదయం 5 గంటలకు రావడంలో కూడా ఏదో మతలబు ఉండొచ్చు అన్నట్టుగా విధంగా కూడా ఉంటుంది. అంటే బాలకృష్ణ ఎప్పుడు వస్తారన్న విషయం తెలుసుకునే జూనియర్ ఎన్టీఆర్ ముందే వచ్చిపోయి ఉండాలని కూడా భావించవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున ఎవరు లేవనట్టుగా అంతకంటే ముందే 5 గంటలకు వచ్చేసి నివాళులు అర్పించబోయినట్టుగా సందర్భాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టేసి ఆ తర్వాత 2-3 గంటల తర్వాత బాలకృష్ణ వచ్చారు. అంటే వాళ్ళ మధ్యలో ఏదో వైరం ఉంది, స్పష్టంగా ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మరోపక్క ఏపీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈ వైరం ఇప్పుడు బహిర్గతం అని చెప్పవచ్చు. కావాలని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎక్కువగా ఏర్పాటు చేయించాలన్నట్టుగా అనుమానం కూడా బాలకృష్ణ అభిమానులకు కావచ్చు, బాలకృష్ణకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాలకృష్ణ కానీ చంద్రబాబు కానీ ఫ్లెక్సీలు లేకపోవడం, ఉన్న 1-2 మినహా మిగతా లేవు. దాంతో వాళ్ళ మధ్యలో ఈ వైరం మరింత దూరం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ. నందమూరి ఇంట్లో ఉన్న విభేదాలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయా? ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఈ విభేదాలు అందరికీ తెలిసాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇవాళ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర బంధువులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులు అర్పిస్తారు. కేవలం నివాళులు అర్పించడమే కాదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్. ఈసారి అదే చేశారు. అయితే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అక్కడికి హీరో బాలకృష్ణ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు చూడగానే ఏమనుకున్నారో ఏమో, వాటిని తీసేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు బాలయ్య. అంతే, బాలకృష్ణ ఆదేశాలను పాటించారు సిబ్బంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాటిని రుజువు చేసేలా సంఘటనలు జరుగుతున్నాయని అనేవాళ్లు ఉన్నారు.